ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం డోండ్రా గ్రామం వద్ద రోడ్డు పనుల్లో ఉన్నటువంటి ఒక ప్రొక్లైన్ నిన్న రాత్రి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడుతూ ప్రొక్లైన్ ని తగలబెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కుంట ఏరియా ఏఎస్పీ ప్రకాష్ రాయ్ జింపుల్జీ ఆ ప్రాంతానికి సిబ్బందితో చేరుకొని కేసు దర్యాప్తు కోసం చేరుకునే సమయంలో అక్కడికి చేరుకోగానే మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను పేల్చి పేల్చడం జరిగింది. ఆ మందు పాత్ర పేల్చిన సమయంలో ఆకాష్ రాయ్ గిరిపుంజ ఏఎస్పీ అక్కడే మృతి చెంది మరణించడం జరిగింది. అనంతరం అతనితో పాటు ఉన్న సిఐ మరియు డిఎస్పీ కూడా తీవ్ర గాయాలవడంతో వెంటనే హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి సిబ్బంది వారిని కుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆకాష్ రాయ్ గిరిపుంజని తన స్వగ్రామమైనటువంటి రాయ్పూర్ కు హెలికాప్టర్ కుంట ప్రాంతం అంతా ఒక్కసారిగా ప్రజలందరూ ఉలిక్కిపడడం జరిగింది. ఈ మధ్య కాలంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీ వారి యొక్క ఉనికిని చాటుకోవడం కోసం రేపు వారు చేస్తున్నటువంటి భారత్ బంద్ లో ఒక ప్రతీకార చర్యగా ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అంతేకాకుండా కుంట ఏరియా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరూ అలాగే ఎస్పీ కిరణ్ చాహ్నా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పి కూడా ఈ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇది నేషనల్ హైవే 30 విజయవాడ నుండి జాదల్పూర్ కు వెళ్లేటటువంటి రోడ్డుకి అతి సమీపంలో ఉన్నటువంటి డోండ్రా గ్రామం వద్ద మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒక ఏఎస్పీ మరణించడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు ఇక్కడ ఇంకేమైనా ఐఈడీలు ఉన్నాయా అని చెప్పి మందు పాత్రలు ఉన్నాయని చెప్పి వారు చేసినటువంటి ఇదిలో భాగంగా వారు విజయం సాధించారు. ఇక్కడ మరొక ఐఈడీని కూడా పోలీసులు కనుగొని దాన్ని మరికొద్ది సేపట్లో నిర్వీర్యం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అదనపు బలగాలతో ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఏఎస్పీలు అడిషనల్ ఎస్పీలు ఈ ప్రాంతాన్ని అంతా జల్లెడబడుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఐఈడీని కూడా నిర్వీర్యం చేస్తున్నారు పోలీసులు. మరికొద్ది క్షణాల్లో అసలు మందు పాత్ర పేలిన ప్రాంతానికి ఆర్టీఓ బృందమే తేలుతుంది. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో డోండ్రా గ్రామంలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ లో భాగంగా ఒక ఐపీఎస్ అధికారి చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం అయితే ఆ సంఘటన స్థలానికి వద్దకి ఆర్టీవీ బృందం అయితే చేరుకుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో ఇక్కడికి సుకుమా ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడే మరొక ఐఈడీని కూడా ఇక్కడ సుకుమా ఎస్పీ కిరణ్ చౌహాన్ రాగానే పోలీసులు నిర్వీర్యం చేయడం జరిగింది. ఉదయం ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండలను ఉపయోగించుకొని మావోయిస్టులు అయితే ఈ మందు పాత్రను పేల్చడం జరిగింది. ఉదయం ఐపీఎస్ ఆకాష్ రాయ్ గిరిపుంజే ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్ లో చూపెడుతున్నటువంటి ప్రొక్లైన్ వద్ద బాంబ్ బ్లాస్ట్ లో ఆయన చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఆయనతో పాటు సిఏ మరియు ఇంకొక డిఎస్పీ అధికారి కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీవీ బృందం అయితే ఉదయం నుండి ఇక్కడే ఉండి ఇప్పుడే పోలీసులు అనుమతితో లోపలికి రావడం జరిగింది. ప్రస్తుతం వెనక చూసుకుంటే చాలా వేల సంఖ్యలో పోలీసు బలగాలు మరియు ఎస్పీ కిరణ్ చాహ్నా కూడా ఇక్కడే ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈ క్వారీ ఏదైతే ఉందో ఈ క్వారీ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు ఈ క్వారీలో ఉన్నటువంటి రాయిని ఇక్కడ రోడ్డు నిర్మాణాలకు దీన్ని బాంబ్ బ్లాస్ట్ ద్వారా ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఉదయం మావోయిస్టులు కూడా ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో శ్రీహరి అనే కాంట్రాక్టర్ కూడా పోలీసులు మావోయిస్టులతో కలిసి ఆయనకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అనే ఉద్దేశంతో అనుమానాలతో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీవీ బృందం హోతవేపు దూరం ఒక 10 మీటర్ల దూరంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశానికి ఆర్టీవీ బృందం అయితే చేరుతుంది. ఎస్పీ కిరణ్ చౌహాన్ స్పెషల్ కిరణ్ చౌహాన్ గారు ఇక్కడ సంఘటన స్థలం దగ్గర ఉన్నారు. ఒక్కరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ मन में क्या चलता है इधर? नहीं, एक क्वेरी है, क्वेश्चन ये है कि आपके जो ने यहाँ एक मुगलिक को जलाया था और उसी की तस्दीक करने के लिए एडिशनल होता है वो यहाँ तस्दीक करने के लिए आए और एक अनफॉर्चुनेट इंसिडेंट हुआ है। काफी बहादुर अधिकारी थे और काफी जो कराई जा అని ఉన్న ప్లేస్ లో బాంబ్ బ్లాస్ట్ అవును మరొక ఇక్కడ ఉదయం జరిగిన ప్రాంతంలో दिनांक 9 जून 2025 को बस्तर संभाग के जिला सुकमा के कोंटा क्षेत्र में माओवादी कैडर्स द्वारा लाया गया एक आईडी की चपेट में आने से एडिशनल एसपी कोंटा श्री आकाश राव गिरपुंचे का शहादत हुई। विगत लगभग 1.5 वर्षों से एडिशनल एसपी कोंटा के रूप में श्री आकाश राव गिरपुंचे द्वारा क्षेत्र की सुरक्षा, शांति एवं विकास के लिए समर्पित होकर अपना सेवा दे रहे हैं। एडिशनल एसपी आकाश राव की शहादत न सिर्फ उनके परिजन के लिए लेकिन संपूर्ण पुलिस परिवार के लिए एक अपूर्णीय क्षति है। विगत समय में जिस तरीके से सीपी मोदी संगठन को काफ़ी बड़ी नुकसान हुआ, उसी कारण से उनके संगठन और कैडर्स काफ़ी बौखलाहट में है
और बिल्कुल दिशाहीन और नेतृत्वहीन हो चुकी है। वर्तमान की परिस्थिति में मोदी संगठन द्वारा आमने सामने की लड़ाई की स्थिति में नहीं है, इसलिए एक साजिश के तहत आईडी ब्लास्ट और अन्य घटनाक्रमों के माध्यम से हमारा जांबाज जवानों, वीर योद्धों और निर्दोष आदिवासी ग्रामीणों को क्षति पहुंचाने के लिए एक साजिश के तहत काम कर रहा है। लेकिन माओवादियों के इस प्रकार का साजिश का कोई आने वाला समय में कोई असर नहीं पड़ेगा। इस वक्त में मैं अपना क्षेत्र की सभी जवानों से और सुरक्षा बल सदस्यों से अपील करना चाहूँगा, अपना मनोबल को बढ़ा रहे और श्री आकाश राव गिरिपुंचे तथा अन्य हमारा शहीदों की शहादत से प्रेरणा लेकर बस्तर संभाग के अंतर्गत नक्सल गतिविधि को संपूर्ण रूप से समाप्त करने के लिए एक संकल्प के साथ हमको कार्य करना है। इस मुश्किल कड़ी में मैं ईश्वर से प्रार्थना करते हैं श्री आकाश राव गिरिपुंचे के परिजन और उनके प्रियजनों को और हमारा सब बल सदस्य को इस अपूर्णीय क्षति को सामने करने के लिए ताकत प्रदान करें और हम आने वाले समय में बस्तर संभाग के अंतर्गत नक्सल गतिविधि को पूर्ण रूप से समाप्त करना और नक्सल संगठन का अंत को सुनिश्चित करने के लिए और प्रेरणा के साथ और संकल्प के साथ कार्य करेगा। ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్।